అమెరికాకు చెందినటువంటి ఇద్దరు విద్యార్థినులు వాళ్ళు పడుతున్నటువంటి కష్టాల గురించి నాతోని రోజు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే చాలామంది విద్యార్థులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది, స్వామి గురువు గారు మీరు అమెరికా గురించి చెప్పండి, అక్కడున్న అంటే భారతదేశంలో ఉండే స్టూడెంట్స్కి చెప్పండి, జాతకాన్ని విశ్లేషించి చెప్పండి, మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అసలు ఎంత ఘోరం అంటే సంపాదించేటువంటి డబ్బులు, వాడు సంపాదించుకున్న డబ్బులు H1 వీసాలు వేయడానికి $5,000 $4,000 ఒక్కొక్కళ్ళు 2-3 H1 వీసాల కోసం వేసుకోవడం జరిగింది. సో $2,000-3,000 అంటే వీళ్ళు సంపాదించేది ఎంత? సో నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా విద్యార్థులకు, భారతదేశానికి సంబంధించినటువంటి విద్యార్థులు, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. జూన్-జూలై నెల తర్వాత అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా భయంకరంగా ఉండబోతా ఉన్నాయి, భారతదేశానికి వ్యతిరేకంగా ఉండబోతా ఉన్నాయి. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సాధ్యమైనంత వరకు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, 1 అమెరికా, 2 కెనడా, 3 ఆస్ట్రేలియా. సో నేను ఇవ్వదలుచుకున్న క్లారిటీ ఏంటంటే, భారతదేశానికి సంబంధించిన విద్యార్థులు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఒకటే చెప్పదలుచుకున్నాను, రాబోయే కాలంలో మీ సంతానాన్ని అంటే మీ పిల్లలని అమెరికాకు కానీ, కెనడాకు కానీ, ఆస్ట్రేలియాకు కానీ పంపించకండి. న్యూజిలాండ్ కానీ, యూకే కానీ వేరే కంట్రీలకు పంపించే ప్రయత్నం చేయండి. ఈ 3 రాష్ట్రాలకు పంపించడం వల్ల, ఈ 3 దేశాలకు పంపించడం వల్ల, ఈ 3 దేశాలు కూడా రాబోయే కాలంలో అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాలనే ఆస్ట్రేలియా అండ్ కెనడా తీసుకోబోతా ఉన్నాయి. జాతకరీత్యా తీసుకుంటే వాళ్ళు కూడా ఇవే నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు అమెరికాను బేస్ చేసుకొని. ఎందుకంటే ఒకసారి అమెరికా మీద ఎప్పుడైతే మనం అమెరికా నుండి దూరం అవుతా ఉన్నామో, ఆటోమేటిక్గా మన వలస అంతా కూడా వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు పయనిస్తూ ఉంది. సో వేరే దేశాలకు పయనించినప్పుడు ఆటోమేటిక్గా కెనడా వాళ్ళు కూడా ఇదే నిర్ణయం తీసుకుంటారు, ప్రెషర్ పడుతుంది కాబట్టి. ఆస్ట్రేలియా వాళ్ళు తీసుకుంటారు. బట్ న్యూజిలాండ్కు సంబంధం లేదు. న్యూజిలాండ్ కానీ ఇంకొన్ని దేశాలు, మిగతా దేశాలు మీరు ఏమన్నా మీకు తెలుసుంటే విద్యార్థులకు ఆ దేశాలకు ప్రయత్నం చేయండి, ఆ దేశాలకు వెళ్ళండి. ఇక్కడ ప్రాబ్లం ఏముంది అంటే, విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి బ్యాంకు లోన్లు తీసుకొని ఎన్నో సమస్యలకు వచ్చి వాళ్ళని ఇక్కడ నుండి పంపిస్తారు. ఇక్కడ పంపించిన తర్వాత ఈ విద్యార్థులు ఒకసారి అమెరికాకు వెళ్ళిన తర్వాత, అక్కడి లైఫ్ స్టైల్కు అలవాటు పడిన తర్వాత ఇంకా ప్రాణం పోయినా అక్కడ నుండి వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒకసారి భారతదేశానికి రిటర్న్ వస్తే వీళ్ళ పరువేమవుతుందో, తల్లిదండ్రుల పరువేమవుతుందో అని చెప్పి అక్కడనే అష్టకష్టాలు పడతా ఉన్నారు. నాకు చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు యుఎస్లో ఉండేవాళ్ళు నాకు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నారు నాతోని. కొంతమంది ఫీజు కట్టుకోలేని వాళ్ళు, వాళ్ళ కాలేజీ ఫీజు కట్టుకోలేకపోతా ఉన్నారు. ఇక్కడ డబ్బులు అరేంజ్ కాక, డిమానిటైజేషన్ తర్వాత ₹1 అప్పు పుట్టక, నవంబర్ తర్వాత భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ అప్పు పుట్టక, అసలు డబ్బు కడదామంటే స్కూల్ ఫీజు కట్టుకోలేక ఎంతోమంది చాలా కష్టాలకు వస్తున్నారు. హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. మెయిన్గా మెంటల్ టెన్షన్స్ పెరిగిపోతూ ఉన్నాయి. అమ్మాయిలకు విపరీతంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తూ ఉంది. ఎందుకంటే ఒంటరితనము, కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. అమెరికా లాంటి దేశంలో ట్రంప్ ఏం నిర్ణయం తీసుకుంటాడో, మా పరిస్థితి ఏంది, H1 వస్తుందా రాదా, మమ్మల్ని ఉద్యోగం చేయనిస్తారా చేయనియరా. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఎవరన్నా పెళ్లి కోసం అని చెప్పి భారతదేశంలో అడుగు పెడితే మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్తారో వెళ్ళరో అనేది ఇంకో డౌట్. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి అమెరికా నుండి వచ్చాడు, ఒక స్టూడెంట్ అమెరికా నుండి వచ్చి హైదరాబాద్లో దిగి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్తే అతన్ని అమెరికాకు పంపిస్తారో పంపించారో అని ఇంకో టెన్షన్. సో దీనివల్ల ఏం చేస్తూ ఉన్నారు, అసలు అమెరికా నుండి ఇండియాకి రావాలంటే భయపడతా ఉన్నారు. ఇక మొన్న నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ అయితే ఎంత ఘోరం అంటే, ఒక వ్యక్తి చనిపోయాడు, తండ్రి చనిపోయాడు. ఆ అబ్బాయి అమెరికా నుండి ఇండియాకి రావాలి. నేను వెళ్ళాను, పరామర్శించాను. బాగుండదండి, కాలసర్ప దోషం వస్తుంది, పితృదోషం వస్తుంది, అబ్బాయి వచ్చి తలకొరి పెట్టాలి, ఒకే ఒక కొడుకు, తలకొరి పెట్టాల్సిందిగా కొడుకుని నేను ఫోన్లో మాట్లాడి, బాబు నువ్వు రానాయన అని చెప్పి మాట్లాడితే సరే అన్నాడు. నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ అతను డ్రాప్ అయిపోయినాడు. ఎవరో వాళ్ళ వంశస్థులను ఎవరినో పిలిపించి తలకొరి పెట్టించారు అతనికి. ఎంత ఘోరం అండి, ఇంత అవసరమా అండి? ఇంత చండాలమైనటువంటి సిచ్యువేషన్లో డబ్బులు సంపాదించడం ఇంత అవసరమా మీకు? హాయిగా 70-80 వేలు భారతదేశంలో హైదరాబాద్లో సంపాదించుకుంటే కాలుపైన కాలేసుకుని రాజలాగా బ్రతకొచ్చు. ఇంత అవసరమా? ఇంత కక్కుర్తి పడి వేరే దేశంకు పోయి వాడి దయాదాక్షణ్యాల మీద ఆధారపడి వాడు ఎట్లా చెప్తే అట్లా చేసుకుంటూ అంత అవసరమా? అమెరికా అంటే గొప్ప ఏం కాదు, ఓపెన్ ఎయిర్ జైల్,
ఓపెన్ ఎయిర్ జైల్. మరి అలాంటి జైల్లో ఉండాల్సిన నడిచింది. టాప్ 1 ప్రయారిటీగా వెళ్ళండి. ఒక డాక్టర్ కానీ ఒక టాప్ 1 ప్రయారిటీలో ఎక్కువగా జీతం, నెలకు ఒక 3-4 లక్షల జీతం ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ టెక్కీగా కానీ, అంటే ఒక హై లెవెల్ ఫ్యామిలీతో హై లెవెల్లో వెళ్ళినప్పుడు మీకే ఇబ్బందులు రావు. బట్ ఒక 70-80 వేల కోసము, లేదా అక్కడ విద్యార్థులు చాలా మంది ఒకటే కాన్సెప్ట్ అమెరికాలో, వాస్తవంగా మీరు కూడా ఆలోచించాలా, ఒకటే కాన్సెప్ట్ ఏంది, ఎంతసేపు విద్యార్థిగా అమెరికాకు వెళ్ళిపోవాలా, అక్కడ ఉద్యోగం చేసుకోవాలి, ఇంకా అక్కడ ఉద్యోగం చేస్తూ కంటిన్యూ చేసుకోవాలి. ఏంటండి ఈ కర్మ? ఒకసారి ఆలోచించండి. భారతదేశంలో 70-80 వేలు వస్తే కూడా సంతోషంగా మీ తల్లిదండ్రులను సుఖపెట్టచ్చు, మీరు హ్యాపీగా బ్రతకొచ్చు. మీరు కళ్ళ ముందర ఉంటారు, తల్లిదండ్రులకు అందం ముందర ఉంటారు. వాళ్ళకి ఏమన్నా బాధలు వస్తే మీరు చూసుకుంటారు, మీకు ఏమన్నా బాధలు వస్తే వాళ్ళు చూసుకుంటారు. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. అంటే 5 సంవత్సరాల్లో ఆయన 4 సంవత్సరాలు, ఆయన 2 సంవత్సరాలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండొచ్చు. బట్ అప్పటి వరకు అయితే భారతీయులకైతే సమస్యలు తప్పవు. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మీరు ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ అవాయిడ్ చేయండి, అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయకండి. ఆప్షనల్గా మ్యాక్సిమం న్యూజిలాండ్, యూకే, థర్డ్ ఆప్షన్గా కెనడా పెట్టుకోండి. సో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, మీకు సమస్యలు ఉండవు. మీకు ఇక్కడ డబ్బులు వచ్చినప్పుడు 70,000-60,000 సంపాదించినప్పుడు ఇండియాలోనే ఉండండి, హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయండి. కాంపిటీషన్, అనవసరమైనటువంటి కంపేరింగ్ సిచ్యువేషన్కి వెళ్ళకండి. వాళ్ళెవరో అమెరికా వెళ్ళారు మేము వెళ్ళాలి అనేటువంటి అవసరం లేదు. ఏదో డాక్టర్స్ లేకపోతే పూజారులో వాళ్ళకంటే ఇక్కడ డబ్బు దొరకదు కాబట్టి, ఇక్కడ ఎక్కువగా డబ్బు సంపాదించలేము, అక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వెళ్తారు, కష్టపడతారు, సంపాదించుకుంటారు. అసలు ఒక్కసారి అమెరికా జీవితానికి అలవాటు పడ్డ ఎవరు కూడా ఇండియా రావాలంటే భయపడతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాతావరణం వేరు, దానికి సామాజిక కోణాలు ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ తిరిగి వస్తే ఇండియాలో వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళు కానీ చేసే హడావిడి, ఒక మాయాపూరిత వాతావరణం. అమెరికా నుండి వచ్చారు మా వాళ్ళు అని ఒక మాయాపూరిత వాతావరణం, ఒక రకమైనటువంటి బిల్డప్, దీనికి అడిక్ట్ అవుతా ఉన్నారు చాలా మంది జనాలు. ఒరిజినల్గా బ్రతికే వాళ్ళు వేరు, టాప్ 1 ప్రయారిటీ వాళ్ళు వేరు, డాక్టర్స్ 5 లక్షలు 10 లక్షల జీతగాళ్ళు వేరు. సో వాళ్ళ లైఫ్ గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, పిఆర్ ఉన్నాయి, సిటిజన్షిప్ వచ్చింది, అన్నీ ఉన్నాయి. బట్ ఈ విద్యార్థులే ఎక్కువ మంది అనవసరంగా కష్టపడి, తల్లిదండ్రులు తినడానికి కూడా తిండి లేనటువంటి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకొని, లోన్లు తీసుకొని, వాళ్ళు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి అమెరికాలో పెట్టి అక్కడనే లైఫ్ స్టక్ అయిపోయి ఇండియాకి రాలేక, ఫీజులు కట్టుకోలేక, కష్టపడలేక, అసలు ఎంత నరకం అండి. ఎందుకంటే నాకు 2-3 అమ్మాయిలు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నారు, ఫీజులు కట్టుకోలేక, తల్లి హెల్త్ బాగలేక, స్వామి మా పరిస్థితి ఏంది, జాతకాలు అడిగితేనేమో ఎంత జాతకాలు అయినా కానీ అమెరికాలో ఉన్నారు, ఏదన్నా రెమెడీ చెప్దామన్నా కానీ ఇండియాలో ఉంటే చెప్పేవాడిని. సో నేను బాధపడే విషయం ఏంటంటే, మీ తల్లిదండ్రులతో ఉండడానికి ప్రయత్నించండి. మీరు వాళ్ళని మంచిగా చూసుకోవాలనుకున్నప్పుడు మంచి దేశానికి వెళ్ళండి, సమస్యలు లేనటువంటి దేశానికి వెళ్ళండి. లేదు ఇక్కడే కష్టపడి ఒక 70,000-80,000 సంపాదించగలిగినప్పుడు మీకు తిరుగులేదు, కాలు మీద కాలు వేసుకొని మీ ఊర్లో అందరి ముందు కాలర్ ఎత్తుకొని మీరు బ్రతకొచ్చు. ఎక్కడో వేరే దేశంలో ఎలా బతుకుతున్నారో తెలియదు, ఇండియాకి వచ్చినప్పుడు మాత్రం మీ బ్రతుకుని చూస్తారు వాళ్ళు, మీరు ఇచ్చేటువంటి సిచ్యువేషన్, మీరు ఇచ్చేటువంటి ఆర్భాటాన్ని చూస్తారు తప్ప మీరు అక్కడ ఎట్లా బతుకుతా ఉన్నారో ఇక్కడ ఎవరికి తెలియదు. ఎవరో నిజాయితీ పరులు 2-3 చెప్తే మీ బ్రతుకు గురించి తెలుస్తుంది, ఇక్కడ అమెరికాలో ఎలా బతుకుతారు, విదేశాల్లో ఎలా బతుకుతారు. సో నేను దయచేసి చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మీ తల్లిదండ్రులకు కడుపుకోత తీసుకురాకండి, హ్యాపీగా మీరున్న ప్రాంతంలోనే బ్రతకండి. లేదు సమస్యలు లేనటువంటి దేశానికి వెళ్ళండి, అనవసరంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు టెన్షన్ పెట్టకండి, మీ తల్లిదండ్రులకు టెన్షన్ పెట్టకండి. సో డొనాల్డ్ ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలు రాబోయే కాలంలో ఇంకా సమస్యాత్మకంగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వేరే దేశాలను ఎంచుకోండి, అక్కడ హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. విద్యార్థులకు నేను ఇచ్చేటువంటి సూచన ఇది. ముఖ్యంగా రాహు మహర్దశలో ఉన్నవాళ్ళు, కేతు మహర్దశలో ఉండేవాళ్ళు, ఏలినాటిషన్లో ఉండేవాళ్ళు, దయచేసి శని మహర్దశలో ఉండేవాళ్ళు, ఈ 4 జాతకులు అమెరికాకు వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు అమెరికా వెళ్ళినట్లయితే మీ డబ్బంతా వేస్ట్ అవుతుంది, అనవసరమైనటువంటి సమస్యల బారిన మీరు పడే అవకాశాలు ఉంటాయి. గుర్తుంచుకోండి, ఏలినాటి శని, కేతు మహర్దశ, రాహు మహర్దశ, తర్వాత శని దశ, ఈ 4కు సంబంధించి, అలాగే అష్టమ శని, ఈ 5 జాతకాల వాళ్ళు మ్యాక్సిమం అమెరికాను అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి, లాభపడతారు. లేదంటే సమస్యల బారిన పడతారు, మీ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చిన వాళ్ళు అవుతారు, టెన్షన్లు పెట్టిన వాళ్ళు అవుతారు. దయచేసి నా మాటలు వినండి. ఓం నమో వెంకటేశాయ.